లేదంటే అల్లు అరవింద్ గారిని తీసుకునే రావాలి. అల్లు అరవింద్ నాయకత్వం అంటే హీరోలందరూ ఒప్పుకోవద్దు, అది కదా సమస్య. అవును అవును అవును. అంటే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఇది అంతా వచ్చింది కాబట్టి ఎంత కథ నడిచింది అనుకోవాలా ఫైనల్ గా, లేకపోతే చర్చ జరిగింది అందువల్ల. బేసిక్ అదే మూలం, అదే మెయిన్. ఒక్కటి వీళ్ళు చేసిన పని కూడా ఏంటంటే ఈ టైంలో అడ్డు పెడితే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు మనం. ఇప్పుడు ఆ రెంటల్ కాదు మాకు షేరింగ్ అన్నారు కదా, ఆ షేరింగ్ ద్వారా ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నటువంటి తెలుగుైన ఎత్తుగడేశారు పవన్ కళ్యాణ్ సినిమా. అది వీళ్ళు ఏంటంటే ఇంకొకటి నేను విన్న కాన్సెప్ట్ ఏంటంటే పవన్కి అంత కోపం రావడానికి కారణము పవన్ సినిమా నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళని. ఇప్పుడంతా సినిమా రంగంలో సాధారణంగా ఒక్కొక్క టైము ఒక్కొక్కళ్ళ హవా నడుస్తుంటది. అలాగా అంటే ఇది ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఇప్పుడు సితారా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ హవా నడుస్తుందట. ఈ పవన్ కళ్యాణ్ సినిమా రత్నం గారిది కదా, అది హరిహర వీరమల్లు, దానికి కాస్త 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 5 ఏళ్ల నుంచి తీస్తానే ఉంటాం అయింది కదా, బడ్జెట్ ఎక్కువ అయ్యింది. సాధారణంగా నా డబ్బులు నేను తీసుకుంటా అనే రకాలు ఉంటారు హీరోలు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, ఇంత దీంట్లో అయినప్పుడు అనేసి తన ఇనిషియేటివ్ తీసుకుని త్రూ వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేయించడానికి రెడీ అవుతున్నారట. అప్పుడు నిర్మాత డబ్బులు నిర్మాతకు వచ్చేస్తాయి, ఓ 10 కోట్లు లాభం వేసుకుని ఆయన సేఫ్ అయిపోతాడు. ఏది ఇటు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చే డబ్బులు ప్లస్ అటు వీళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ఆడియో రైట్స్, వీడియో రైట్స్, సినిమాల రైట్, డిజిటల్ రైట్స్ ఇట్లాగ వస్తాయి కదా, ఇవన్నీ కలిపి 100-150 కోట్లు వచ్చి ఇవన్నీ కలిపి వస్తే సరిపోతుందనే లెక్కన ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి దక్కనీయకుండా వీళ్ళంటా ఏదో బేరం పెట్టారట. అసలు సినిమా కంటే కూడా అసలు రేటు కంటే ఓ 50-100 కోట్లు తక్కువకి, అంటే టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రాఫిట్ లెక్కేసుకుని పెడతారు కదా వాళ్ళు బేరం. ఫర్ ఎగ్జాంపుల్ 350 కోట్లు అయిందని 400 కోట్లకి ఇస్తామంటది. దాని తర్వాత వేలం వేసుకుంటారు మేమెంత అనేటటువంటి. అట్లాంటిది వీళ్ళు 250-300 దగ్గరనే పెట్టి మా చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఇంకెవడన్నా తీసుకుంటే మేము ఇవ్వమనేది పరోక్షంగా బెదిరిస్తున్నారట. ఈ సమ్మె అందుకని ముందు పెట్టారట. ఎప్పుడైతే ఇది జరిగిందో